సౌత్ ఇండియాలో చాలా టాలెంట్ ఉన్న హీరోయిన్ ఎవరి పేరైనా వినబడుతుంది అని అంటే సాయి పల్లవి పేరే ముందుగా లిస్టులోకి వస్తుంది. ఇక ఈమె ఎప్పుడైతే తమిళంలో ప్రేమంతోని అడుగుపెట్టి కెరియర్ ప్రారంభించిందో ఇక ఆ తర్వాత తెలుగులా ఫిదాతోని ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించుకున్న తర్వాత తిరిగే లేదు, వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలతోని టాలీవుడ్లో సినిమాలు అయితే చేసింది. అయినా గిట్లా ఈమె పాత్రలకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే నటించి ఇక ఆచి తూచి ఎంపికలు వేసుకొని సినిమాలు చేసేది. ఇక సాయి పల్లవి డ్యాన్స్తోనే అందరికీ కుర్రకారుల గిట్లా కనెక్ట్ అయింది నేను చెప్పుకోవాలి. ఇక ఈమె నటన, ఈమె డ్యాన్స్ ఖచ్చితంగా ఈమె సినిమా ఉంటే మాత్రం అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ ఉంటుందని ప్రేక్షకులు ఇట్లా మంచిగా అంచనా వేసుకుంటారు. అయితే ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలలో చూసుకుంటే ఏ సినిమాలనైనా పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు మాత్రమే చూస్తాం. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఆమె కథకే కాదు ప్రాధాన్యత ఉన్న పాత్రకి మాత్రమే ఈ ప్రాధాన్యత ఇస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక స్టార్ హీరోల సినిమాలల్లా కేవలం పాటలకు పరిమితమయ్యే పాత్రలు కాకుండా ఇక చిన్న సినిమాల గిట్లా మనసుకి హద్దుకునే పాత్రలు చేయడము ఆమెకు ఇష్టము అని ఆమె కోరిక అని ఆమె చెప్తా ఉంటది. అయితే ఇప్పుడు ఈ 70వ నేషనల్ అవార్డులలో సాయి పల్లవికి అన్యాయం జరిగిందనే మాట ఇప్పుడు గట్టిగానే వినబడుతున్నది. ఎందుకనంటే 2022లో ఈమె గార్గి అనే తమిళ చిత్రంలో నటించింది. ఎప్పుడైతే ఇది ఓటీటీలో విడుదలైందో మంచి ఆదరణ అయితే లభించింది. ఇక ఈ సినిమాకు గాను ఈమె నటన దాంట్లో అద్భుతంగా నటించిందంట. ఇక సినిమా కథ విషయానికి వస్తే తండ్రి ఇక ఆరోపణలలో ఇరుక్కొని సంపిండు అని చెప్పేసి ఇక ఆయన సంపలేదనే నమ్మకంతో తండ్రిని ఇడిపించుకోవడం కోసం చేసే పోరాటం లెక్క ఉంటది. ఇక ఒకవేళ నిజంగానే గా ఆరోపణల తండ్రి చంపిండని తెలిస్తే గా కూతురి మనోక్షోభ ఎట్లా ఉంటదనేది గార్గి సినిమాల మంచిగా హృదయానికి హద్దుకునేటట్టు చూపించిండు. ఇక దాంట్లో సాయి పల్లవి నటన అంటారా వారెవ్వా అనేటట్టుగా చూపించి అందరినీ మెప్పించింది. ఇక ఈ సినిమాకు గాను ఈమెకి నేషనల్ అవార్డు ఖచ్చితంగా రావాలని ఇక కానీ అన్యాయం జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో ఇప్పుడు కమెంట్ల మీద కమెంట్లు పెడుతున్నారంట ఈమె ఫ్యాన్స్. అంతేకాదు సాయి పల్లవికి ప్రతిసారి నేషనల్ అవార్డ్స్ విషయంలో ఈమెకి అన్యాయమే జరుగుతున్నట్లు చెప్తున్నారు. ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెడుతున్నారంట. ఎందుకంటే 2021లో శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఈమె నటించి అందరినీ ఆకట్టుకున్నది. ఇక ఆ సినిమాకు గాను ఈమెకి అవార్డు అయితే రాలేదు, బెస్ట్ యాక్టర్ లెక్క పరిగణలకు కూడా తీసుకోలేదు అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు గదొక్కటే కాకుండా ఈమె విషయానికి వస్తే కథ నచ్చితే ఆమె పాత్ర మనసుకి హద్దుకుపోయేటట్టు ఉంటే మాత్రమే నటిస్తుంది. ఇక అవార్డులు వచ్చినాయా లేదా అనేది ఈమె పట్టించుకోదని ఆమె సన్నిహితులు మాత్రం చెప్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం ఈమె తాండేల్ చిత్రంలో నటిస్తున్నది. గట్లనే బాలీవుడ్ లో గిట్లా ఇంకో సినిమా చేస్తున్నదంట. రణబీర్ కపూర్ తోని గిట్లా సీత పాత్రలో మన సీతమ్మ లెక్క వచ్చేస్తున్నదంట. ఇక నిజంగానే సాయి పల్లవికి అన్యాయం జరుగుతున్నదని మీకు గిట్లా అనిపిస్తున్నదా? ఇక నిజానికి ఈమె గిట్లా నేషనల్ అవార్డు అర్హురాలు అంటారా? కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే వాళ్ళకి గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.